రండి, ఈరోజు వాక్యం కొరకు 144వ కీర్తన. మనం ఫ్లెక్సీలో కూడా నేను ఇదే కీర్తన వాక్యాన్ని వేయించాను అనమాట. 146వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. వెనక మళ్ళీ మాట్లాడుతున్నారమ్మా, దయచేసి ఇటు కూర్చోవాలి, ఇటువైపు తిరిగి కూర్చోండి. దయచేసి ఒకవేళ ఇక్కడ మీకు ఉండడం ఇష్టం లేకపోతే ఆ టెంట్ బయటకైనా వెళ్ళిపోండి, లేదంటే ఇటువైపున వెళ్ళండి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దయచేసి ఎవరు మాట్లాడొద్దు, నన్ను అర్థం చేసుకోండి. అందరు నా వైపు చూస్తూ వాక్యం వినండి. 144వ కీర్తన 12వ వచనం. మరలా నేను 2వ లైన్ చదువుతున్నాను. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. దావీదు అంటున్నాడు, మొదటనేమో కుమారుల గురించి రాశాడు, 2వ లైన్లో ఎవరి గురించి రాశాడు? కుమార్తెల గురించి రాశాడు. దావీదుకు కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా? ఓన్లీ సహజంగా మనము దావీదు జీవితం చూస్తే తదనంతరం అంత కుమారులే కనపొస్తారు. సొలొమోన్ అని, తర్వాత అబ్షాలోం అని, ఇంకా చాలామంది ఉన్నారు, అదోనియా అని, ఇట్లా చాలామంది కుమారులు, అమ్మోన్ అనే కుమారుడు. అయితే గమనించండి, దావీదుకు కుమార్తెలు కూడా ఉన్నారా లేరా? ఆయన రాజు కాబట్టి రాజుకు కుమార్తెలు ఉంటారు. రాజుకు ఉన్న కుమార్తెలను ఏమని పిలుస్తారమ్మా? రాజకుమార్తెలు. కుమారులు అయితే రాజకుమారులు. ఓకేనా? అయితే ఇక్కడ దావీదు ప్రత్యేకంగా తన కుమార్తెల గురించి చెప్తున్నాడు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. సహజంగా మన భారతదేశంలో, మన ప్రాంతంలో అమ్మాయి పుట్టిందంటే కొంచెం చిన్న చూపు చూస్తారు. అబ్బాయి పుట్టిందంటే బా అదృష్టవంతుడు రావిడు అంటారు. అవునా కదా? బైబిల్ ఎక్కడైనా దేవుడు చెప్పాడా అబ్బాయి పుడితే మీరు చాలా అదృష్టవంతులు, అమ్మాయి పుడితే దురదృష్టవంతులని? మా ఇటు చూడాలా, జనాలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, మీరు దృష్టి అటు వెళ్ళకూడదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎక్కడైనా అబ్బాయి పుడితే నువ్వు అదృష్టవంతుడివి, అమ్మాయి పుడితే నువ్వు దురదృష్టవంతురాలు అని ఉందా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అంటాడు. వాస్తవంగా తెలుగు బైబిల్లో కుమారులను ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు అని ఉంటుంది, చిల్డ్రన్ అని రాయబడి ఉంటుంది. ఓకేనా? ఏదేమైనా మగపిల్లవాడైనా ఆడపిల్లవాళ్ళైనా ఎవరైనా సరే దేవుడు మనకిచ్చే బహుమానమే. అందుకే దావీదు ఇక్కడ తన కుమార్తెలను కూడా హైలైట్ చేస్తా ఉన్నాడు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. ఈ నందిత గ్లోరీ దేవుడు ప్రకాష్ను అదేవిధంగా మల్లేశ్వర్ని ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చారు. ఈ గ్లోరీ క్షమించండి, మల్లేశ్వరి వాళ్ళ అమ్మ బుజ్జమ్మకు, ఆమెకి 2 కూతుర్లే, మల్లేశ్వరి తర్వాత సౌందర్య. సహజంగా ఫస్ట్ మల్లేశ్వరి పుట్టి నాకేమనుకుంటుంది, ఈసారి కొడుకు పుడతాడేమో అనుకునేది. అవునా కదా? మళ్ళీ ఎవరు పుట్టారు? సౌందర్య పుట్టింది. కొంచెం ఆమె అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిందంట, నాకు చెప్పారు. సరే అని 2 బిడ్డలకు పెళ్లి చేసిండ్రు. సరే, చాలా మందికి ఆడపిల్లలు ఉన్న సంతానం తర్వాత పురుషులు మగపిల్లలు పుడతా ఉంటాడు. కానీ మరలా ఈ మల్లేశ్వరికి మళ్ళీ ఎవరు పుట్టారు చెప్పండి? మళ్ళీ ఈ కుమార్తెనే పుట్టింది. మరి ఇదేంద్రా బాబు, నాకు 2 ఆడపిల్లలు అనుకుంటే మరలా ఆమెకు పెళ్లి చేస్తే ఆ పెద్ద బిడ్డకు ఆమెకి 2, మొట్టమొదట మరలా ఆడపిల్ల పుట్టింది అనుకునేదంట. సరే, రెండోసారి చూద్దామంటే రెండోసారి మరలా ఎవరు పుట్టారు అంటే గమనించండి ప్రియ దేవుని పిల్లలు, దేవుని ప్రణాళిక ఉంటుంది. సరే, తదనంతరం చిన్న కుమార్తెన సౌందర్యకు ఈసారి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు పుట్టారు. గమనించండి ప్రియ దేవుని పిల్లారా, మనం డిసప్పాయింట్ అవుతాం కానీ దేవుని ప్రణాళిక ఎంతో ఉంటుంది. ఇక్కడ ఉన్న మీరందరూ ఒకసారి ఆలోచించండి, కుమారులు ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నారా, కుమార్తెలు ఉన్నోళ్ళు సంతోషంగా ఉన్నారా? కుమార్తెలు ఉన్నోళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కుమారులు ఉన్నోళ్ళతో తలనొప్పి. అవునా కదా? మిమ్మల్ని సులభంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్ట, పిల్లలు ఒక్కడన్నా వచ్చాడా మీ పిల్లడు చెప్పండి? కృపమ్మ 2 ఒక్క కొడుకున్నాడని చూపండి. ఇక్కడ కూతురు ఉంది, మళ్ళా చూడండి చక్కగా. ఇప్పుడు ఎవరు ధన్యురాలు? కూతురు పుట్టిన ధన్యురాలా, కొడుకు పుట్టినాడు ధన్యురాలా? కూతురు చక్కగా పద్ధతికి కూర్చున్నది. కొడుకులు నరుగులు అయితే ఒక్కడు లేడు, ఉన్న ఒక్క కూతురు మాత్రం ఇక్కడే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు కొడుకు పుడితే నన్నేదో ఉద్ధరిస్తుందని.
వాళ్ళ వల్లనే ఒక్కొక్కసారి మనకు దుఃఖం ఎదురవుతుంది. పిల్లలు పుడితే వామ్మో, ఆడపిల్లలు పుడితే ఏమో అనుకుంటాం, కానీ అమ్మాయిలైనా సరే దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన ఎలాగైనా మార్చగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే దావీదు అంటున్నాడు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ మాట మనము కొన్ని ఇలాంటి కార్యక్రమాల్లో చూస్తూ ఉంటుంటాం, ఈ చదివే ఉంటాం. అసలు ఏంటి నేను ఆలోచించా, నేను ధ్యానిస్తున్నప్పుడు నగరునకై చెక్కిన మూల కంబములు ఏంటి? ఈరోజు మన వాక్య ధ్యానం అదే ప్రియ దేవుని బిడ్డలారా. కుమార్తెలు ఎలా ఉండాలంట? అమ్మ, ఇక్కడ ఉన్న మన కుమార్తెలు అందరూ ఎలా ఉండాలి చెప్పండి? నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉండాలి. ఉన్నారు అని ఇక్కడ తెలుగు బైబిల్ రాసింది, కానీ వాస్తవంగా ఆ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఉందురు అని రాయబడుతుంది. ఇంకొంచెం స్టడీ బైబిల్లోకి వెళ్తే ఉండాలి అని ఆశ కలిగాడు దావీదు. ఇక్కడ తెలుగులో నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారని ఉంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ఆ విధంగా ఉందురు నా పిల్లలని రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నేను చెప్తున్న మాట ఏంటంటే, మన కుమార్తెలు ఎలా ఉండాలి చెప్పండి? నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉండాలి. కుమార్తెలే కాదు, కుమారులు కూడా ఉండాలి. అక్కడ మనం అప్లై చేసుకోవాలి. అలా కుమార్తెలే కదండి, నా కుమారులు కదా నేను పట్టించుకోనంటే కుదిరిద్దా? కుదరదు. దేవుని వాక్యం అందరికీ, కానీ కుమార్తెల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు కుమార్తెలు ఎలా ఉండాలంటే చెప్పండి? నగరునకై చెక్కిన మూల కంబముల వలె. కాబట్టి దేవుడు ప్రకాష్ బ్రదర్ను మల్లేశ్వరి సహోదరిని ప్రేమించి ఇద్దరు చక్కని బిడ్డల్ని ఇచ్చారు, కుమార్తెలను. వీళ్ళిద్దరు ఎలా ఉండాలి చెప్పండి? నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉండాలి. అప్పుడు వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, అప్పుడు వాళ్ళ జీవితం ఒక ఫలభరితంగా ఉంటుంది, వాళ్ళ కడుపున పుట్టినందుకు అప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుంది. అసలు ఏంటి నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె? ఎందుకు దావీదు తన కుమార్తెలను నగరునకై చెక్కిన మూల కంబములతో పోల్చాడు? ఏంటి దీని అనుభవాలు? నేను ఒక 4 అనుభవాలు చెప్తా. అసలు ఈ నగరునకై చెక్కబడిన ఆ మూల కంబములు అంటే ఏంటి? మూల కంబము అంటే మూల స్తంభము అని అర్థం. ఏంటి చెప్పండి? స్తంభాలు అంటాం కదా. నగరు అంటే రాజభవనం అని అర్థం. ఏంటి చెప్పండి? నగరు అంటే ఒక పట్టణం కాదు, ఇది రాజులు ఉండే భవనాన్ని నగరు అంటారు. బైబిల్ మీరు చదవండి, ఇప్పుడు రెఫరెన్స్ చూపించే సమయం లేదు, అందుకే చెప్తున్నాను. దావీదు నగరు అని ఉంటుంది. దావీదు నగరు అంటే దావీదు పట్టణం అనే కాదు, దావీదు అంతఃపురం, రాజులు ఏర్పాటు చేసుకునే నగరం. ఇప్పుడు రాజుగారి కోట మన ఇంటిలాగా ఉంటుందా అమ్మా? సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంటుందా? ఓ ఎంత పెద్ద కోట ఉంటుంది కదా, రాజస్థాన్ కోట అంటాం, గోల్కొండ కోట. ఇట్లా రాజులు ఉండే కోటలు చాలా పెద్దగా ఉంటాయి ఆ భవనాలు. ఈ దావీదు తన కుమార్తెలను ఎవరితో కంపేర్ చేశాడయ్యా అంటే, ఆ నగరు అంటే ఆ రాజభవనానికి ఉండే మూల స్తంభాలు దాంతో పోల్చాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పట్లో మనం గోడలతో కడుతున్నాం కానీ ఇల్లులు, అప్పట్లో ఎక్కువగా ఈ స్తంభాలు చెక్కలతోనే కట్టేవాళ్ళు, వాటికి పునాదులుగానే వేసేవాళ్ళు. ఏది? దావీదు కాలంలో. అయితే ఇక్కడ మనం గమనిద్దాం, అసలు ఈ మూల స్తంభాలు అంటే ఏంటి అంటే, మూల కంబాలంటే అవి ఎక్కువగా దేవదారు మ్రాణుతో చేస్తారు. దేంతో చేస్తారు చెప్పండి? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే అంటే ఈ రాజు నగరానికి అంటే నగరుకు అంటే రాజభవనానికి సంబంధించిన ఆ మూల కంబాలను మూల స్తంభాలను దేంతో ఏర్పాటు చేస్తారంటే దేవదారు మ్రాణులతో ఏర్పాటు చేస్తారు. దేంతో ఏర్పాటు చేస్తారు? దేవదారు మ్రాణులతో ఏర్పాటు చేస్తారు. అమ్మా సరే చూద్దాం. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతాడు చెప్తాను. ఇప్పుడు మీ ఇంటికి పునాది వేస్తారు కదా, ఆ పునాదే ఇది చెప్తున్నాడు. మన ఇల్లు నిలబడాలంటే ఖచ్చితంగా ఏముండాలి? కింద పునాది కూడా కాదు, పునాది కింద లోపల ఏం చేస్తాం మనము? భీములు పోస్తామంటారు లోపలికి, అవి అన్నమాట. అంటే ఆ ఇల్లు నిలబడాలంటే ఖచ్చితంగా ఆ భీములు లోపలగా బాగా లోతుగా ఉంటే కొంచెం లోపలికి తీస్తే అది స్ట్రాంగ్గా ఉంటుందంట. పునాది సరిగా లేకపోతే ఇల్లు ఉంటుందా? పైన ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అలానే ఈ మూల కంబములు అంటే నగరు అంటే రాజభవనానికి కూడా మూల కంబాలు ఉంటాయి, మూల స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు వేడితో చేసేవారంటే ఆనాడు దావీదు కాలంలో, దావీదు కుమారుడు సొలొమోను చరిత్ర కూడా మనం తీసుకున్నప్పుడు దేవదారు మ్రాణులతో చేసేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మూల కంబములు మూల స్తంభాలు అంటే దేవదారు మ్రాణులు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఏదేమైనా దావీదు అంటున్నాడు తన కుమార్తెను ఎవరితో పోల్చాడయ్య అంటే, నా భవనానికి నేను నిర్మించాను కదా మూల స్తంభాలు, అలా ఉండాలా నా కుమార్తెలు అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? నా కుమార్తెలు ఎలా ఉండాలయ్య అంటే, ఇదిగో రాజభవనం లాగున్న నా నగరు ఉంది కదా, ఈ నగరుకు మొట్టమొదట నేను వేసిన పునాది మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ మూల స్తంభాల్లాగా నా పిల్లలు ఉండాలా, నా కుమార్తెలు ఉండాలని కోరుకుంటున్నాడు.
చూద్దాం. మొదటిదిగా అసలు ఎందుకు మూల స్తంభముల యొక్క అనుభవం ఏంటి అంటే రాజనగరుకు ఉన్న ఆ మూల స్తంభాల యొక్క అనుభవాలు ఏంటి? మొదటి అనుభవం ఏంటి అంటే చదవండి. మొదటి రాజుల గ్రంథం మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 7:2. మొదటి రాజులు 7:2 త్వరగా చదివి సహకరించండి. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దేన్ని కట్టించాడంటదా? సొలొమోను దేన్ని కట్టించాడు? లెబానోను అరణ్యపు నగరు. ఇక్కడ కూడా ఏమని రాయబడిందమ్మా? నగరు అంటే పట్టణం అని కాదు, రాజభవనం అని అర్థం. లెబానోను అరణ్యములో ఒక నగరాన్ని కట్టించాడు. నగరానికి ఒక నగరును, ఒక రాజభవనాన్ని కట్టించాడంట. చూద్దాం అది ఎలా ఉంది. దాన్ని వెడల్పులు ఇచ్చాడు, కొలతలు ఇచ్చాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరుసల దేవదారు స్తంభముల మీద అయినండి 4 వరుసల దేవదారు స్తంభములు. ఇప్పుడు చెప్పండి, మూల కంబాలంటే ఏంటి? దేవదారు స్తంభాలేవి. వాటి మీద ఏముంటాయంట? దేవదారు దూలములు వేయబడెను. మీకు అర్థం కావడం చెప్తాను. మూల కంబాల మీద ఏముంటాయి అంటే రాజనగరకు ఒక రాజు యొక్క భవనాన్ని కట్టడానికి దానికి మూల స్తంభాలు ఉంటాయి, పునాది రాళ్ళలాగా మనం వేసుకుంటాము. అవి దేవదారు రాళ్ళతో కడతారు. ఆ మూల కంభముల మీద ఏమేస్తారంట చదవండి మరలా? దేవదారు మ్రానులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంటాయి చెప్పండి? అంటే మూల కంభముల మీద మూల స్తంభముల యొక్క మొదటి అనుభవం ఏంటయ్యా అంటే వాటి మీద ఏముంటాయి అంటే దేవదారు మ్రానులు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? దేవదారు మ్రానులు కాదు, దూలములు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? దూలములు అంటే చిన్న సన్నగా ఉంటాయా, కరపుల్లా లావుగా ఉంటాయా? మీకు ఇప్పుడు స్లాబులు వచ్చినాయి కానీ కొంత ఎన్నిక వెళ్తే మట్టి మీదకి వేస్తారు దూలాలు. ఎలా ఉంటాయి దూలాలు? బలంగా మంచి కర్రతో తయారు చేయబడినవి ఉంటాయి. ఎందుకంటే ఇల్లు అది చాలా బరువు ఉంటాయి దూలాలు. అంతేనా కాదమ్మా? మామూలు కర్రల్లాగా మన కర్రల్లాగా పైపుల్లాగా ఉండవు, ఇనప కర్రల్లాగా ఉంటాయి. అవి బరువుగా ఉంటాయి. గమనించండి, ఈ రాజనగరుకు ఏర్పాటు చేసిన మూల స్తంభాల మీద ఏముంటాయ్యా అంటే దేవదారు మ్రానులు వేయాలి. అప్పుడే ఆ నగరం నిలబడుతుంది. ఇదంతా నిలబడాలంటే దేవదారు మ్రాను దూలములు. ఇప్పుడు దూలం అంటే గమనించండి, ఈ మూల కంబాలు వేటిని మోస్తా ఉన్నాయి? దూలాలను మోస్తుంటాయి. అంతేనా కాదమ్మా? ఇప్పుడు మన పాత కొంచెం వెనకటి రోజులకు వెళ్తే పునాది వేస్తాము, గోడలు కడతాం, గోడల మీద ఏమి వేస్తాము? దూలాలు వేస్తాం. ఇప్పుడు స్లాబ్ ఇది ఎంత అన్నాం కదా, అలానే దూలాలు వేస్తాం. అలానే రాజనగరుకు ఉన్న ఆ మూల స్తంభాల మీద ఏమి వేయాలంట? దూలములు. అంటే దావీదు ఎందుకు పోల్చాడంటే అవిగో మా నగరానికి ఉన్న మూల స్తంభాల మీద వాటితో ఎందుకు కంపేర్ చేసినట్టు అవి బరువును మోస్తా ఉన్నాయి. మీకు అర్థమైంది ఇప్పుడు నా మాట? ఆ మూల స్తంభాలు, ఆ మూల కంబాల మీద దూలములు బరువుతో కూడా, అంటే అవి నిలబడాలంటే అంత స్ట్రాంగ్ గా ఉండాలా. ఒక మాటలు చెప్పాలంటే మూల స్తంభాలు, మూల కంబాలు ఏం మోస్తా ఉన్నాయంటే దేవదారు దూలములు మోస్తా ఉన్నాయి. దూలములంటే చాలా వెయిట్. ఎందుకంటే దాని మీద నిలబడాలి, భవనమంతా నిలబడాలి, దాన్ని బేస్ చేసుకునే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూల కంబాలు ఏం చూపిస్తున్నాయంటే ఒక బరువులను మోసేటిగా చూస్తా ఉంటాం, దూలములు మోసే విధంగా చూపిస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దావీదు ఉద్దేశం ఏంటయ్యా అంటే మూల కంబాలు ఏ విధంగా దేవదారు దూలాలను మోస్తున్నాయో, వాటి బరువును మోస్తున్నాయో, అవి ప్రయాసం అనుకోకుండా అంత స్ట్రాంగ్గా ఉన్నాయో, మా కుమార్తెలు కూడా ఎలా ఉండాలా? అంత స్ట్రాంగ్గా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి చెప్పండి? మా కుమార్తెలు ఎలానో ఒక ఉక్కిరి బిక్కిరిగా బక్క చిక్కిపోయినట్టుగా సన్నగా ఎట్లా పడితే అలా ఉండడానికి అవకాశం లేదు. మా కుమార్తెలు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? బరువులు మోసే విధంగా ఉండాలి. ఈరోజు యవనస్తురాలైన పిల్లలు ఎలా ఉన్నారంటే సమాజంలో మనం గమనిస్తే తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. అవునా కాదా? ఈరోజు పిల్లలు చేసే పనులను బట్టి తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. తల్లిదండ్రుల బరువులు మోయాల్సిన పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు మోయాల్సిన యవనస్తురాలైన పిల్లలు, కుమార్తెలు కానీ కుమారులు కానీ వాళ్ళు ఎలా ఉండాలంటే మూల స్తంభాలలాగా ఉండాలా. దూలములు మోయాలా, ఇంటిని మోయాలా. దూలములు అంటే ఇంటంతటి మోస్తుందనే కదా అర్థం. ఈరోజు కుటుంబాలను ఎవరు మోస్తున్నారండి? ఇంకా 50-60 సంవత్సరాల ముసలోళ్ళే మోస్తా ఉన్నారు కుటుంబాలు.
ఒక ఎద్దు కదా ఒక బండిని లాగినట్టుగా నేటి కూడా మనం చూస్తూ ఉంటే సంవత్సరాలు గడిచే కొంది యవనస్తులైన పిల్లలు చేయికి రాక తిరుగుబోతులాగా తాగుబోతులాగా ఎలా పడితే అలా తయారవుతా ఉన్నారు. ముసలి వాళ్ళని తల్లులే ఇంకా మోస్తా ఉన్నారు. అంటే పిల్లలు ఎలా మారిపోతున్నారంటే భారమైపోతున్నారు. కానీ దావీదు అంటున్నారు, నా కుమార్తెలు నాకు భారం కాదు, నా బరువును వాళ్ళే మోస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పండి, నా భారాన్ని వాళ్ళే మోసే విధంగా ఉండాలా. అందుకే వాళ్ళు మూల కంభముల వలె మా నగరుకు మేము చెక్కాం కదా మా స్తంభం, చూడండి ఆ మూల స్తంభాలు ఎలా మోస్తున్నాయో దూలాలను, అలా మా పిల్లలు ఒక బాధ్యతలు తీసుకోవాలా, మా కుమార్తెలు ఒక బరువులు మోయాలా. చాలా మంది అంటారు కుమార్తె పుడితే ఏముంది రండి చదివి, కొంతమంది సరిగా చదువు కూడా చదివిపోయారు, ఏదో 10 రూపాయలు కట్నం ఇచ్చి ఏదో ఇంటికి పంపిస్తే, ఎందుకంటే వాళ్ళు మనకు కూడు బెటర్ ఏం బెటర్ అనుకుంటారు. అలా ఉండకూడదు. కుమార్తెలైనా సరే తల్లిదండ్రుల బరువులు మోయాలి. ఏది ఎక్కడైనా ఉందా కుమారులే తల్లిదండ్రుల బరువు మోయాలని? కుమారులే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలని ఉంది ఎక్కడైనా? కుమార్తెలు పెట్టకూడదా? కుమార్తెలు కూడా ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల బరువులు మోయాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చూస్తూ ఉంటే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు భారమైపోతా ఉన్నారు. యవనస్తురాలైన పిల్లలు సరిగా పెరగక, సరిగా మూల స్తంభముల వలె ఉండకుండా కృంగిపోయి తల్లిదండ్రులకు భారమై కూర్చుంటా ఉన్నారు. కానీ దావీదు ఉద్దేశం ఏంటంటే, నా కుమార్తెలు నా బరువులు మోయాలా, నా కుమార్తెలు మా బాధ్యతను మోయాలా. మా వాక్యం వినాలా. మనం బైబిల్లో చూస్తే యాకోబు అనే ఒక ఆయన కనపస్తాడు. యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఎవరు ఆ కుమార్తె పేరు? అందరు చెప్పండి. ఏంటి? దీనా. దీనా ఏం చేసింది? తండ్రి బరువును మోసిందా? తండ్రికి భారం అయిపోయిందా? అనవసరంగా చూడకూడని ప్రదేశాలకు దేశంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక పురుషుడు ఆమెను పట్టుకొని ఆమెను చెరిచాడు, పాడు చేశాడు, ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఈ కోపంతో అన్నలు వెళ్ళిపోయి వాళ్ళని మర్డర్ చేస్తే వాళ్ళని వీళ్ళు చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకోవడం, మొత్తం మీద నరహంతకులుగా మారిపోయారు. ఒక్కసారిగా యాకోబు జీవితం ఎలా మారిపోయిందంటే, కూతురేమో చెరపబడిన దానిగా అయిపోయింది, కుమారులేమో నరహంతకులయ్యారు. అప్పుడు యాకోబు అంటాడు ఒక మాట, చదవండి. ఆదికాండం 34వ అధ్యాయము, ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవండి. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబును కనిన తన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. దీనా ఏం చూడడానికి వెళ్ళింది చెప్పండి? ఆ దేశపు కుమార్తెలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దేశపు కుమార్తెలను చూడడానికి ఈ బిడ్డ వెళ్ళిందో అప్పుడు యాకోబుకి ఏమైపోయారు? వాళ్ళు భారమైపోయారు. అక్కడ మనం గమనిస్తే 30వ వచనం చదవండి. 30వ వచనం ఉంటుంది. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి, ఎవరంటే బాధ పెట్టింది? తన పిల్లలు, తన కుమార్తెలే. మీరు నాకు భారమైపోయారు, మీరు నన్ను బాధ పెట్టారు, నా కడుపును గుచ్చినట్టుగా చేశారు, పనికి మాలలారా అన్నట్టుగా తిడతా ఉన్నారు. కారణం ఏంటి దీనికి? లేయా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఎప్పుడు మనకు భారం అవుతారో తెలిసినా చూడరాని దృశ్యాలు చూసినప్పుడు. మా వాక్యం వినాలా. వినకూడని మాటలు విన్నప్పుడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆచారాలు చేసినంత మాత్రం మన పిల్లలు మన భారం మోయరు. వీటి వల్లనే మన జీవితాలు, మన పిల్లలు పాడైపోతా ఉన్నారు. గమనించండి. ఈరోజు మన పిల్లలు ఎప్పుడు భారం అవుతారో తెలిసినా వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడానికి. మరలా చెప్తున్నా, యవనస్తులైన పిల్లలకు దయచేసి ఫోన్లు ఇవ్వగాకండి. దయచేసి మాట్లాడకూడదు ఎవరు. మన పిల్లలు ఎప్పుడు భారం అవుతారు? సెల్ ఫోన్ ఇస్తున్నావు, ఏం చూస్తున్నారు నీకు తెలుసా? మా పిల్లోడు చాలా మంచోడు అండి. ఏందండి పాస్టర్ గారు మా కుమార్తెను అనుమానిస్తున్నారు, ఏందండి పాస్టర్ గారు మా కొడుకును అనుమానిస్తున్నాడు, వాడు చాలా ఇలా. అంటే నువ్వు నీ తల మీద నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు. అనుమానం కాదు, తగిన జాగ్రత్త. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఎలా వెళ్తున్నారో నీకు తెలుసా? ఎప్పుడైతే యాకోబు కుమార్తె ఆ దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళిందో, వెళ్ళకూడదు. ఆ దేశపు కుమార్తెలతో నీకేం పని? వారి సహవాసం నీకేం పని? ఈరోజు మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఈరోజు యవనస్తురాలైన ఈ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? పొరపాటున చూడరాని ప్రదేశాలకు వెళ్తే, చూడకూడని దృశ్యాలు చూస్తే, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళు చివరికి నీకేమవుతారు? యాకోబు ఏమన్నాడు? మీరు నన్ను బాధ పెట్టారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దావీదు అంటున్నాడు, మా కుమార్తెలు నన్ను బాధ పెట్టే వాళ్ళుగా ఉండకూడదు, కానీ మా బరువులు మోసే విధంగా ఉండాలా. నా కుమార్తె నన్ను దుఃఖ పెట్టే వాళ్ళగా ఉండకూడదు, మా భారములు, మా బాధ్యతలు మోయాలా, కుటుంబ వ్యవస్థను మోయాలా. మీకు తెలుసా, చాలా మంది కుమార్తెలు పెళ్లి కాకముందే ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులను ఉన్నత స్థాయిలో పెట్టారు. మొన్న రీసెంట్గా నాకు తెలిసిన ఒక అక్కకు మ్యారేజ్ అయిపోయింది హుబ్లీలో. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆమె పెళ్లి కాకముందే గవర్నమెంట్ జాబ్ వచ్చింది బ్యాంకులో. నేను మొన్న కనుక్కున్నాను ఎలా జరిగింది ఆమె పెళ్ళి అంటే, చాలా బాగా జరిగింది. మరి ఖర్చు అంతా ఎలా భరించాడు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు కదా అంటే, ఆమె ఏం చేసిందంట తెలివిగా, ఆ వచ్చిన డబ్బులు రూపాయి ఖర్చు పెట్టకుండా అంతా వెనకేసుకుంటూ వచ్చింది.
ఆమెకి ఇవ్వాల్సిన కట్న కానుకలు ఆమె ఇచ్చిందంట, దాచిపెట్టుకున్నాయి. పెళ్లికి అయ్యే ప్రతి ఖర్చు కూడా ఆమె పెట్టిందంట. వాళ్ళ అమ్మను కానీ అక్కలు కానీ ఒక్కరిని అడగలేదంట. చక్కగా జరిగింది. మంచి ఆర్కెస్ట్రా, పెద్ద పెద్ద సేవకులు, అద్భుతంగా మంచి భోజనాలు. నేను అడిగాను ఎలా చేశారు ఇంత గ్రాండ్ అంటే, ఆ అమ్మాయి తనకు వస్తున్న జీతంలో ₹1 ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టుకొని తన తల్లిదండ్రులకు భారం కాలేదు, వాళ్ళకు బాధ్యతగా మారిపోయింది అన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు అలా ఉన్నారా మన పిల్లలు? మగ పిల్లలే లేరు, కుమారులే లేరు, ఇంకా కుమార్తెలు ఏముంటారంటవా? ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లలు మీకు భారం అయిపోతున్నారా? బాధ్యతగా ఉంటున్నారా? మీ పిల్లలు మీ ఇంటి బరువులు మోస్తున్నారా, లేదంటే మీరే వారి బరువులు మోస్తున్నారా? మీ కుమార్తెలు మీకు ఎలా ఉంటున్నారు? ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన కుమార్తెలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, నగరునకై చెక్కిన ఎలా ఉండాలమ్మా? మూల స్తంభాల వలె. ఈరోజు మన పిల్లలు కూడా మన బరువు బాధ్యతలు మోసే వాళ్ళకు ఉండాలి, కానీ మనకు భారం అయిపోకూడదు. ఈరోజు కన్న బిడ్డలు కొడుకులకు, తల్లిదండ్రులకు భారం అయిపోతా ఉన్నారు. కుమార్తెలు చూడరాని చేయరాని పనులు చేసి తల్లిదండ్రులకు అవమానకరంగా ప్రవర్తించి భారం అయిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని సన్నిధిలో మీరు పెంచండి. నగరునకై చెక్కిన మూల కంబాల వల్ల మీ పిల్లల్ని పెంచండి. వాళ్ళొక బాధ్యత కలిగి, భద్రత కలిగి మీకు దీవెనకరంగా మారుతారు. అది మొదటిదిగా. తర్వాత ఈ నగరునకై చెక్కిన ఈ మూల కంబం యొక్క అనుభవం ఏంటంటే, రెండోదిగా అక్కడే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 7:3. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు, అమ్మ అయినండి, ఆ స్తంభములు, ఆ మూల స్తంభములు ఎలా ఉండాలంట? వరసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి. వరుసలు 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 అనే పదం విన్నాం. ఎన్నిసార్లు చదివాడు ఇక్కడ వరుసలు? ఆ స్తంభాలు ఎలా ఉండాలంట? మా ఇనాల వరుసలు 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 అంటే నగరునకై చెక్కిన మూల కంబాలు ఎలా పడితే అలా ఉండవంట. ఎలా ఉంటాయి చెప్పండి? వరసలుగా ఉంటాయి. అది దాని అనుభవం. కాబట్టి నగరునకై చెక్కిన మూల స్తంభాలు ఎలా ఉంటాయా అంటే, అవి వరసలుగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒక క్రమముగా ఉంటాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అలా పడితే అలా వేస్తామమ్మా. ఇప్పుడు మీరు పునాది వేస్తారు, మీ ఇంటికి ఎలా పడితే అలా పునాది వేస్తారా? చక్కగా ఆ యొక్క మేస్త్రిని పిలిపించి కరెక్ట్ లెంతులు వేసుకొని కరెక్ట్గా చేస్తాం. మన ఇంటికి మనమే ఇన్ని లెంతులు, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మరి నగరునకై రాజనగరానికి కట్టే ఆ స్తంభాలు ఎంత వరుసగా వేస్తారంటే చెప్తున్నాడు దావీదు, అవి ఒక వరుసగా, ఒక పద్ధతిగా, ఒక క్రమంగా ఉంటాయి. అందుకే దావీదు అంటున్నాడు, తన కుమార్తెలు ఎలా ఉండాలంట? నగరునకై నేను. ఎందుకంటే దావీదే కట్టించాడు కదా నగరు. ఆయనకు తెలుసు ఆ మూల స్తంభాలు ఎంత నీట్గా, ఎంత పద్ధతిగా, ఎంత వరుసగా, ఎంత క్రమంగా, దారి తప్పిపోకుండా నీట్గా పెట్టడం ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే దాంతోనే పోలుస్తున్నాడు. నా కుమార్తెలు ఎలా ఉండాలంట? ఆ నగరునకై చెక్కిన మూల స్తంభం. ఎందుకంటే అవి వరుసలుగా, క్రమము కలిగిన జీవితంగా ఉంటాయి. దావీదు ఉద్దేశం ఏంటంటే, నా కుమార్తెలు, నా కుమారులు కూడా ఒక క్రమమైన జీవితం ఉండాలి, వరుసగా ఉండాల. ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఎటు పడితే అప్పుడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొడుకులు పిల్లలు ఎప్పుడు బయటికి పోతారో తెలియదు, ఏ టైంలో బయటికి పోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక క్రమశిక్షణ లేదు. వాడు ఎన్ని గంటలకు వస్తారో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం జరుగుతూ ఉంది కుటుంబంలో కూడా అర్థం కావట్లేదు. ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. వాడు ఏమైపోతాడో తెలియదు, ఎటు పోతాడో తెలియదు, ఏ రోజుకి వస్తాడో తెలియదు. లేరమ్మా, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చే పిల్లలు లేరా ఇంటికి? అర్ధరాత్రి 1 గంటకు వచ్చే కుమారులు లేరా ఇక్కడ ఇంటికి? ఎక్కడికి వెళ్తున్నారు? ఇది క్రమమైన జీవితం? వాడు వివాహమైన అయిపోయిన తర్వాత కూడా నీ యొక్క అడుగుజాడ దాటి పోకూడదు. కొన్ని కుటుంబాల్లో నేను చూశాను, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు ఆ బ్రదర్, నాన్నగారు ఈరోజు ఏం చేయాలా? పెళ్ళైన తర్వాత కూడా. ఈరోజు మీరు చూస్తే కొంతమంది కుమార్తెలు కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు. అది మీకు అవమానకరం ప్రియ దేవుని బిడ్డలారా, అది మీకు వేదనకరం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక క్రమమైన జీవితం మన పిల్లలు కలిగి ఉండాలా. మన పిల్లలు క్రమమైన జీవితం లేదనుకోండి, ఎప్పుడైతే మనం వాళ్ళ ఇష్టానుసారంగా మీరు తిరగనరా, నీ కుమార్తెను నీ యొక్క అడుగుజాడల్లో లేదనుకోండి, నీ కుమార్తె నీ చేతిలో లేదనుకోండి, నీ కుమార్తెను నీ కన్ను కప్పి పక్కకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరుగుతుంది అనుకోండి, అది చాలా ప్రమాదం. వాళ్ళు ఎలా మారిపోతారో తెలిసిన ఒక వాక్యం చూపిస్తా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. హోషేయ 4:12 ఒకసారి చదవండి ఆ మాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథం 4:12 త్వరగా.
నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా. ఏమైందంట? ఏ మనసు అంట చెప్పండి? వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించుదురు. తర్వాత 13వ వచనం చివర్లో చూడండి. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి. అమ్మా, అందువలనే మీ కుమార్తెలు ఏమయ్యారంట? ఇది కాస్త బాధకరంగా ఉంటుంది ఈ మాట. ఏ తల్లైనా తన కుమారుడు తన కుమార్తె వేశ్యగా ఉండడం ఇష్టపడతారా? ఎప్పుడు వేశ్యలైరంటే ఇక్కడ చూడండి, వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా. ఎప్పుడు చెప్పండి? త్రోవలో తప్పిపోయినప్పుడు పిల్లలు ఏమవుతారంట? వ్యభిచారులైపోతారు, వేశ్యలైపోతారు. పురుషుడైనా స్త్రీ అయినా సరే క్రమమైన జీవితం లేకపోతే, త్రోవ తప్పిపోతే నువ్వు చూస్తావు నీ పిల్లోని. రేపు అంతా అయిపోయినాక అమ్మో నా కొడుకు ఏమైపోయింది, అమ్మో నా బిడ్డ ఏమైపోయింది. నేను ఫస్ట్ ఇదే చెప్తా, బిడ్డలు యవనస్త్రాన్ని పిల్లలు చెడిపోయినట్టే నువ్వే కారణం. వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారు, క్రమమైన జీవితం లేకుండా ఎలా పడితే అలా పడుతుంటే వెళ్తా ఉంటే ఏం చేస్తా ఉన్నాం? వాళ్ళు త్రోవ తప్పినప్పుడు అంట వాళ్ళు ఏమైతారంట? మీ కుమార్తెలు అందుకే వేశ్యలయ్యారు. అయితే దావీదు అంటున్నాడు, ఎందుకు మూలకంబాలంటే అవి క్రమమైన జీవితం కలిగి ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, మీ పిల్లలు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎలా బయటికి వెళ్తున్నారు, ఏంటి టైం టేబుల్ షెడ్యూల్ ఏంటి? మీ ఫ్యామిలీ, మీ భర్త ఎప్పుడు వస్తున్నాడు, కుమారుడు ఎప్పుడు బయటికి వెళ్తున్నాడు? ఒక క్రమం లేదా నీ కుటుంబానికి? ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు నీ ఇంటికి, ఎవడు పోతాడో తెలియదు నీ ఇంటికి, ఎప్పుడు వెళ్తుందో నీ కుమార్తె బయటికి తెలియదు, ఎప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏంటి, కాలేజ్ టైమింగ్స్ ఏంటి, వాడు ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఏదో ఒక కారణం చెప్పి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటే నువ్వేం చేస్తావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రమమైన జీవితం. యేసు ప్రభువుని చూసుకోండి, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఇష్టానుసారంగా తిరిగాడా? తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడా? నేను దేవుని కుమారుని, మీకేంటి నేను లోబడేది అన్నాడా? ఒక క్రమమైన జీవితం, మనుషుల దయ యందును దేవుని దయ యందును వయస్సు యందును జ్ఞానమందును వర్ధిల్లుచూ ఉన్నాడు యేసు ప్రభు వారు. తల్లిదండ్రులకు లోబడే జీవించాడు, ఒక వరుసలో ఉన్నాడు ఆయన. ఒక క్రమం, కరెక్ట్గా 30 సంవత్సరాలు దాటేంత వరకు తల్లిదండ్రుల నుంచి పక్కకి వెళ్ళలేదు ఆయన. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవకులు ఇచ్చాడు. అప్పుడు దాకా లోబడే జీవిస్తున్నాడు. తెలుసా మీకు ఆ సంఘటన? మనుషుల దయ ఎందుకు, జ్ఞానము ఎందుకు, వరుసలో ఉండడం అంటే అదే అర్థం. కాబట్టి ఈ పిల్లలు ఎలా ఉండాలంటే, మూల స్తంభం అంటే దాని అర్థం ఒక వరుసలో ఉండాలి, ఒక క్రమమైన జీవితం. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా ఉండాలా? ఇక్కడ తల దించితే స్కూల్లో కానీ తల ఎత్తకూడదు. మీకు తెలుసా, అమ్మాయిలు కొంతమంది మాటకు ముందు నవ్వు, మాటకు వెనక నవ్వు. ఎందుకు నవ్వులు వస్తాయి మీకు? అమ్మాయి నవ్విందంటే ఎన్ని అర్థాలు వస్తాయి. ఒక అబ్బాయిని చూసినప్పుడు ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, లేదంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? తల్లిదండ్రులు మీరు చెప్పరా? అందుకే పిల్లలు చెడిపోతూ ఉన్నారు. ఎందుకు ఊరికే నవ్వులు ఉంటాయి? ఇవన్నీ మనం ఆలోచించాలా. అంటే ఇది క్రమము లేని జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, కుమార్తెలు ఎప్పుడైనా సరే తల్లి పక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీ కుమార్తెలు మిమ్మల్ని దాటి పక్కకెళ్ళ కూడా గుర్తుపెట్టుకోండి. 1 స్కూలు, 2 ఇల్లు, తర్వాత మందిరం. ఇంకా మనం ముందు ఇంకా కొంచెం ఆలోచిస్తే ఫస్ట్ సంఘం, తర్వాత నీ ఇంట్లో ఉండాలా, 3వది స్కూల్లో ఉండాలా. ఈ 3 దాటిపోయి ఏం లేదండి, మా అత్తల కాడ వదిలిపెట్టొచ్చారు 2 రోజులు మా పిల్లలను, మా అత్తనే కదా, మా అన్న కాడ వదిలిపెట్టొచ్చారు 2 రోజులు ఆడపిల్లలను. ఇది ఆ క్రమమైన జీవితం? అది క్రమమైన జీవితం కాదు. తల్లి ఎప్పుడు పక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదు అంటున్నాడు, మూల స్తంభం అంటే దాని అర్థం ఏంది అంటే అవి వరుసలుగా ఉంటాయంట, ఒక క్రమంగా చక్కగా అలంకరించబడి ఉంటాయంట. ఈరోజు మీ పిల్లలు కూడా వరుసగా క్రమముగా ఉండాలి, అది దాని అర్థం. తర్వాత 3వదిగా ఈ మూల స్తంభముల యొక్క అనుభవం ఏంటి అంటే, రండి ఇప్పుడు 2 దినవృత్తాంతాల గ్రంథంలో వీటి గురించి రాయబడుతుంది. 2 దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. 2 దినవృత్తాంతాలు 9:16. 2 దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఈ మూల కంభములతో ఎందుకు దావీదు తన కుమార్తెలను పోల్చాడంటే, 2 దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములు చేయించెను, ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారం పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరం ఉంచాను. దావీదంట ఆ నగరులో ఏముంచాడంట? అమ్మా, ఆ లెబానోను అరణ్యపు నగరులో ఏముంచాడు? 300 బంగారు కేడెములను ఉంచాడు. ఇంకా మీరు ముందుకెళ్ళి చదివితే అక్కడ మనం గమనించి 20వ వచనంలో ఉంటుంది చూడండి. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీ బంగారపు వై ఉండెను, లెబానోను అరణ్యపు నగరునున్న ఉపకరణములు అన్నీ బంగారముతో చేసినవి. అమ్మా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి,
మా వాక్యం వినాలా, నేను ముగింపులోనికి వెళ్తున్నా. దావీదు ఏం చేశాడని చెప్పా, ఒక నగరును భవనాన్ని కట్టించాడంట. ఆ భవనం దానికి మూల స్తంభాలు ఏంటంట, ఆ దేవదాను మ్రాణులతో మూల కంబాలు వేశాడంట. అర్థమవుతుందా? ఈ మూల స్తంభాలుతో కట్టించిన ఈ నగరులో ఏముంటున్నాయంట? ఇనప వస్తువులా, మట్టి వస్తువులా? ఈ బంగారానికి సంబంధించినంత ఆ నగరులో దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నగరులో ఏ పడితే దాచిపెట్టరు. బంగారాన్ని ఎక్కడ దాచిపెడతారు మీరు? బంగారాన్ని మంచం మీద అట్లా వేసేస్తారా? వామ్మో, చిన్న ముక్కు పుడకైనా ఎంత జాగ్రత్త. చిన్న పిల్లలకైతే రింగు పెట్టేది అది ఎక్కడ పోయిద్దు అని చెప్పేసి ఏం చేస్తామమ్మా, తాడు కడతాం దానికి. అవునా కాదా? మీరు వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో బంగారం దాచిపెట్టే ఆ గది ఎట్లుంటుంది చెప్పండి. ఎంత పెద్ద దానికి లాకప్ చేస్తారండి, లాకర్లు కానీ ఎంత పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ వేస్తారా? అంటే ఈ నగరు ఉంది కదా, ఈ మూల స్తంభాలతో కట్టిన ఈ నగరులో ఏముంటాయంటే బంగారపు వస్తువులు ఉంటాయి. మూల స్తంభాలతో చెక్కిన ఆ నగరులో బంగారపు వస్తువులు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి. వాటి జోలికి అందరు వెళ్ళరు. వాటిని తాకాలంటే తాగలరా? ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, ఇంట్లో దొంగతనం చేయగలడు, వీధిలో దొంగతనం చేయగలడు, బ్యాంకులో కూడా దొంగతనం చేయగలడేమో, కానీ బ్యాంకులో ఉన్న బంగారాన్ని దొంగతనం చేయడం సాధ్యమైద్దా? చాలా. దాన్ని పట్టుకోవాలంటే అంత కష్టం. ఎందుకంటే అవి విలువైనవి ఉండే స్థలం, అవి బంగారాలు ఉండే స్థలం. అవి ఈరోజు మన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే అంత విలువైన వాళ్ళుగా ఉండాలి. అది దావీదు ఉద్దేశం. ఎందుకు ఆ మూల స్తంభాలతో పోల్చారు చెప్పమంటారా? ఆ మూల స్తంభాలే లేకపోతే బంగారం ఉంటుందండి? ఎవడో దొంగడు వచ్చి కొట్టుకొని పోతాడు. బంగారముతో విలువైన వస్తువులన్నీ ఉంచే స్థలం అది. ఈరోజు నీ కుమార్తె సమాజానికి ఎలా ఉండాలంటే ఒక బంగారంలా కనపడాలి. బంగారం అందంగా ఉంటుందా, అందహీనంగా ఉంటుందా? ఇనప ముక్కురాలు, ఇనప లేకుంటే ఏమంటారు చైన్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడే మీరు దొరికిపోతారు. బంగారం లేని మెడలు ఏమైనా ఉండేవి చూడమ్మా. ఇప్పుడు పడాల దొంగోడిడా, వాడు ఇంకా కోటేశ్వరుడు అవుతాడు ఒక్క దెబ్బతో. ఫోన్ చేయండి దేవుడి గారు, దొంగోడు ఉంటే మొత్తం అందరినీ లేకపోతాడు. అవునా కదా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, బంగారం లేనిది ఇక్కడ అంత విలువైంది ఉండే స్థలం అది. మన పిల్లల బంగారం అనేది సౌందర్యానికి గుర్తు. దేనికి గుర్తు? అందానికి గుర్తు. బంగారం వేసుకుంటే అందంగా ఉంటామా, బంగారం లేకుంటే అందంగా ఉంటామా? ఓ ఎన్ని గొడవలు. నాకు బంగారు చేంజ్ చేస్తావా లేదా? బంగారం ఇక్కడ కొట్టుకున్నోళ్ళు లేరమ్మా, తిట్టుకున్నోళ్ళు లేరమ్మా. ఏం పెడతావు మా కొడుకు పెళ్ళికి? ఉంగరం పెడతావా, చైన్ పెడతావా? వెండి ఉంగరం పెడతానంటే ఒప్పుకుంటారా? బంగారం ఎంత విలువైంది. మన పిల్లలు అంత బంగారం లాగా నిగనిగలాడిపోతా ఉండాలి. మన పిల్లలు బంగారం లాగా ఒదిగిపోతా ఉండాల. మీకు తెలుసా, బంగారము అమ్మా నిప్పులో వన్న కాలిపోయిద్ది, అది మాడిపోయిద్దా? అది బంగారం మెరుస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ వేసినా సరే బంగారాన్ని సులభంగా నువ్వు గుర్తుపట్టవచ్చు. అది ఒక ముత్యంలాగా దగదగ మెరిసిపోతా ఉంటది. మన పిల్లలు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న అంత విలువైన వాళ్ళుగా. అంటే నేను చెప్పేది శరీర సంబంధమైన అందం గురించి కాదు. యోబు కుమార్తెలు మనం తీసుకుంటే ఆ యోబు కుమార్తెలు ఎలా ఉన్నారంటే చదవండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 14-15. యోబు 42:14-15. త్వరగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 14-15 చదవనమ్మా. ఆ దేశమందంతటా 15 యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి ఏమిచ్చాడు? ఆస్తి పంపకాలు ఎవరికి కూడా ఇచ్చారు? కుమార్తెలకు ఇచ్చాడా లేదా? మరి కుమార్తెలకు లేదంటారే మీరు. అమ్మా కొడుకేనా నిన్ను ఉద్ధరించేది? ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా అందగత్తెలు, అంత సౌందర్యవంతులు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందము దేన్ని చూపిస్తుందంటే, ఈ బంగారము దేన్ని చూపిస్తుంది అంటే ఇది పరిశుద్ధతను చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది చెప్పండి? బంగారపు వీధులు ఎక్కడ ఉంటాయి మనకు? పరలోకంలో ఉంటాయి. పరలోకంలో బంగారపు వీధులు అడుగు పెట్టాలంటే ఎవరు అడుగు పెడతారు? పరిశుద్ధులా పాపులా? పరిశుద్ధులు మాత్రమే. నేను అంటాను, ఆ బంగారపు వీధుల్లో నువ్వు నీ పిల్లలు అడుగు పెట్టాలంటే, బంగారం అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. నీ బిడ్డలు ఈ లోక సమయం, ఈ మేకప్లు, ఈ డ్రెస్సులు ఇవి కాదు ఇక్కడ చెప్పేది. సరే అది ఉంటే రెండు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ చక్కగా ఈ పైరూపం ఒక అమ్మాయిని చూపిస్తా బైబిల్లో మనకు. రిబ్కా గురించి చదవండి ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 16 చదవండి. ఆదికాండం 24:16 మనం చదివితే త్వరగా
రిబ్కా ఎలా ఉందంట? ఆదికాండం 24వ అధ్యాయం 16 వచనం చదవన్నమ్మా. ఇంతమంది బైబిల్ చదవలేరా? ఆ చిన్నది మిక్కిలి, రిబ్కా ఎలా ఉందంట? మిక్కిలి అందగత్తి. ఆ తర్వాత ఆమె కన్యక. దేవునికి స్తోత్రం. ఏది విలువైంది చెప్పండి? రెండోదే విలువైంది. అంటే ఇవి రెండు ఉన్నాయి. చూడ్డానికి అందంగా ఉంది, నీట్గా ఉంది, అంతేకాదు ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఒక బంగారం లాగుంది, దగదగ మెరిసిపోతుంది. ఆమెను ముట్టుకోవాలంటే కష్టం. బంగారాన్ని ముట్టుకోగలమా? బంగారాన్ని ఎవడు, ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉంటుంది బంగారం అనేది. ఎక్కడ పెడితే అక్కడ ఏం ప్రియ దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధతకు సాదృశ్యం. మన పిల్లలు బంగారం లాగా దగదగ మెరవాలన్నా, పరిశుద్ధులుగా ఉండాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధంగా ఉంటారా పిల్లలు? యేసుక్రీస్తుని ఎదుగుతే తప్ప పరిశుద్ధత లేదు. యేసు ప్రభు దగ్గర తప్ప పరిశుద్ధత ఎక్కడ లేదు. నువ్వు స్కూల్లోకి వెళ్ళు. మీ స్కూల్లో ఎంత మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్లో లేకుంటే యూనివర్సిటీలలో మీ పిల్లలను చదివేయండి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారని గ్యారెంటీ ఉందా? ఇప్పుడు ఒకడు ఏం చేస్తుంటే, ఒక అమ్మాయి నన్ను ప్రేమించలేదని చెప్పేసి యాషుడు మొహాన్నే పోసాడా లేదా? కత్తితో గొంతు నరికారా లేదా? వాళ్ళు చదువుకున్నాడా చదువుకోలేనోడా? చెప్పండి అమ్మా. చదువుకున్నాడా చదువుకోలేనోడా ఆ పని చేసింది? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆ పని చేసింది. మరలా అంటే ఈ లోకములో విద్యలు నీకు కడుపు నింపుతాయేమో కానీ నీ జీవితానికి క్యారెక్టర్ నివ్వలేవు, పరిశుద్ధత నివ్వలేవు. ఈ లోకంలో విద్యలు, నువ్వెంత ఉద్యోగస్తునివైనా సరే, నువ్వు నెలకు ₹1,00,000 జీతం వచ్చినా సరే, ఒక వ్యక్తికి పరిశుద్ధత కావాలంటే ఎక్కడుంది చెప్పండి? దేవుని వాక్యములో ఉంది. 119 కీర్తన 9వ వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. మన పిల్లలు బంగారం లాగా మిలమిల రాజిపోవాలంటే, మన పిల్లలు బంగారం లాగా వాళ్ళ క్యారెక్టర్ ఉండాలంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు చదవాలా. యేసు ప్రభు సిలువను చూడాలా. యవన ప్రాయంకి రాకముందే వాళ్ళ హృదయాలు తెరవబడాలా. వాళ్ళ హృదయంలో పాప క్షమాపణ రావాలా. యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలా. పరిశుద్ధులుగా జీవించాలా. సంఘములో ఉండాలా. అప్పుడు నీ పిల్లలను ఎవరైనా వచ్చి ముట్టుకోవాలన్నా అమ్మో అది చాలా కష్టం రా వాళ్ళని ముట్టుకోవాలంటే. అరే వాళ్ళతో పని కాదురా బాబు, వాళ్ళు బంగారాలు రా బాబు అంటారు కదండి మన పిల్లలు. మనం చెప్పుకోవడం కాదు, మనం అంటే బంగారం అండి నా కొడుకు, బంగారు కొండ అండి నా కొడుకు. బయటికి వెళ్తే చెప్తారు నీ కొడుకు బంగారు కొండనో పెద్ద కొండనో వాళ్ళు చెప్తారు బయట. అవునా కదా? అందరు చెప్పాల సమాజం నీ పిల్లలు బంగారు కొండని. దేవుని బిడ్డలారా, ఈ మూలకంబాలు ఎక్కడ మూలకంబాలతో చేయబడిన ఆ నగరులో విలువైన బంగారాలు దాచిపెడతారు. అది బంగారానికి సాదృశ్యం. మన పిల్లలు అలా ఉన్నట్టే పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధులుగా ఉండాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా. యేసుక్రీస్తు ప్రేమను చిన్న వయసులోనే, యేసయ్య సిలువలో చేసిన త్యాగాన్ని, మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు. సిలువలో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తమంతా ధారపోశాడు, పిడిగుద్దులు తిన్నాడు. రక్షణను మనందరికి ఇవ్వడానికి ఆయన సజీవ యాగంగా మన కొరకు పోయబడ్డాడు. ఆయన సిలువను మీ పిల్లల హృదయాల్లో చూపించండి. ఆయన సిలువ ప్రేమను, యేసు ప్రభు యొక్క చూపించిన ప్రేమ ఉండాలి మీ పిల్లల్లో. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించే అనుభవం మీ పిల్లలకు ఉందా? నిజమైన మారు మనసు, బాప్తిసం, రక్షణ అనుభవం మీ పిల్లలకు ఉంటే అప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు పై రూపాన్ని బట్టి కాదు, వాళ్ళు బంగారాలు. అమ్మ పై రూపాన్ని నువ్వు అక్కడ రిబ్బుగా పై రూపమేనా, అంతరంగం ఉందా అందంగా? ఇంకో మాట చెప్పమంటారా, నువ్వు పైకి ఎంత అందగత్తెవైనా సరే నీ క్యారెక్టర్ కానీ నీ పరిశుద్ధమైన జీవితం లేకపోతే నీకు విలువ ఉంటుందా? అస్సలు విలువే ఉండదు. నీ పై పంది ముక్కుకున్నా బంగారు కమ్మి లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీకు పై రూపం అందంగా లేకపోయి ఉండొచ్చు, నీ క్యారెక్టర్ అందంగా ఉంటే నువ్వు లోకానికి బంగారంలా కనపస్తావు. మన పిల్లలు అలా ఉండాలి, అలా పెంచాలా దేవుని సన్నిధిలో. కాబట్టి మల్లేశ్వరి ప్రకాష్కి నేను చెప్పేది, ఈ పిల్లలు నగరునకై చక్కబడిన మూలకంబాల వలె, ఒక బంగారం లాగా, యోబు కుమార్తెలాగా, లేకుంటే ఒక రిబ్కా లాగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని సన్నిధిలో వాళ్ళ యవన ప్రాయంలోనికి ఇంకా రాకముందే వాళ్ళు మారు మనసు పొంది దేవుని తన సొంత రక్షకునిగా యేసు ప్రభుని అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 3 అనుభవాలు చూసాం. నగరునకై చెక్కిన మూల కంబాలతో తన కుమార్తెలు ఎందుకు పోల్చారు చెప్పండి? మూల కంబముల మీద ఏముంటాయి? దూలములు, అంటే బరువులు, బాధ్యతలు ఉంటాయి. మూల కంబములు ఎలా ఉంటాయి? క్రమముగా వరుసలుగా ఉంటాయి. అలా ఉండాలి మన కుమార్తెలు. తర్వాత ఆ మూలకములు చెక్కిన నగరులో ఏముంటాయి? విలువైన బంగారపు వస్తువులు ఉంటాయి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తన 48:3 త్వరగా. నీ నగరులలో
దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలండి. నీ నగరులలో, నగరు అంటే ఏమని చెప్పాను? రాజభవనం. ఆ రాజభవనాలలో అంట దేవుడు ఉంటాడా, సాతానుగాడు ఉంటాడా? చెప్పండి అమ్మ, మళ్ళీ చదవండి ఒకసారి మరలా ఆ మాటలు చక్కగా. 48వ అధ్యాయం 3వ వచనం. దాని నగరు అంటే యెరూషలేము గురించి చెప్తా ఉన్నాడు. చెబుతూ దాని నగరులలో అంటే యెరూషలేము నగరులో ఎవరుంటారు? దావీదు కుమారుడైన సొలొమోను. వీళ్ళే కదా నగరు అంటే రాజభవనం అంటే. అదే చెప్తున్నాడు అక్కడ. ఆ దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశంలో ఒక నగరం, ఒక పట్టణం ఉంది, యెరూషలేము అనే పట్టణం. ఆ యెరూషలేము పట్టణంలో ఒక నగరం ఉంది, రాజభవనం. అక్కడ ఉన్నాయి దేవుని ప్రత్యక్షతలు. ఎక్కడ పడితే అక్కడ లేవు. ఉన్నాయా అంటే నగరులో ఏముంటాయి చెప్పండి? దేవుని ప్రత్యక్ష. ఎందుకంటే ఆ నగరం దేంతో కట్టబడింది? దానికి మూల స్తంభం ఏంటి? దేవదారు మ్రాలతో చేయబడిన మూల స్తంభాలు, మూల కంబాలతో అది చెక్కబడింది. కాబట్టి అక్కడ దేవుని ప్రత్యక్షతలు ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే దైవ ప్రత్యక్షతలు కలిగి జీవించాలి. ఎలా ఉండాలి మన పిల్లలు? మా పిల్లలకి ఎందుకులేండి దేవుని వాక్యం. ఏ ప్రత్యక్షతలు ఉన్నాయి మీ పిల్లలకు? కొంతమంది చెప్తారు, ఏమ్మా నువ్వు ఎప్పుడమ్మా చూసంటే, అబ్బా ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడగానే నేను ఫ్లాట్ అయ్యాను రా అంటాడు ఒకడు. ఫస్ట్ టైం ఆ అబ్బాయిని చూడగా పలానా టైంలో. ఇవి ప్రత్యక్షతలు ఈరోజు పిల్లలకు. అవునా కాదా? ఫస్ట్ టైం నేను అలా చూసినప్పుడు, ఫస్ట్ టైం ఫేస్బుక్లో హాయ్ అని పెట్టినప్పుడు నేను షాక్ అయ్యానండి. ఫస్ట్ టైం నేను వాట్సాప్లో ఆ ఫోటో చూసినప్పుడు అబ్బా అందానికి నేను ముగ్ధుడిని అయిపోయాను. ఇవే ప్రత్యక్షతలు? ఏ ప్రత్యక్షతలు ఉన్నాయి నీ పిల్లలకు? మూల కంబంలో చెక్కబడిన నగరులో ఉంటే ఆ అనుభవాలు ఏంటంటే వాళ్ళు దైవ ప్రత్యక్షతలు వాళ్ళకు చూస్తారు. దేవుని వాక్య ప్రత్యక్షతలు వాళ్ళు చూస్తారు. నేను అంటాను, యవన కాలానికి రాకముందే మారు మనసు పొందడమే కాదు, బాప్సం తీసుకోవడమే కాదు, దేవుని సన్నిధికి రావడమే కాదు, దేవుని ప్రత్యక్షతలు పొందుకోవాలా. మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పమంటారా? ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించే విధంగా ఉండాలి. అంతేనా కదా? అయ్యే ప్రత్యక్షతలు అంటే. ప్రత్యక్షత వచ్చినోడు ఊరుకుంటాడా? ఒకసారి అపోస్తల కార్యాలు చదవండి, 2వ అధ్యాయం 17 వచ్చిన త్వరగా. అపోస్తల కార్యాలు 2:17 త్వరగా. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17 వచ్చిన. అక్కడ అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఎవరు ప్రవచిస్తారంట? చాలా మంది రే నా కొడుకు సేవకు పోవాలరా. అవునా కదా? కొడుకు పుట్టినోడే, కొడుకు పుడితేనే సేవకు అంటారు. మరి కుమార్తె పుడితే సేవ లేదా? ఇక్కడ ఏమని రాయబడింది? కుమారులే ప్రవచిస్తారని ఉందా? కుమారులే సేవ చేస్తారు, కుమారులుగా ప్రత్యక్షతలను ఉందా? కుమార్తెలు కూడా ప్రవచిస్తారు. మీ పిల్లల్ని ఎందుకు సేవకి ఇవ్వకూడదు? ఎందుకు? ఆలోచించండి. మన కుమార్తె పుడితే అందగాడికి ఇవ్వాలా, బ్యాంకు ఉద్యోగంకి ఇవ్వాలా, పోలీసునికి ఇవ్వాలా, లేకుంటే కోటేశ్వరునికి ఇవ్వాలా, భూమిన్నోనికి ఇవ్వాలా? మరి ఒక్కడన్నా సేవకునికి ఇవ్వాలని ఒక్కళ్ళకన్నా ఉందా మనసు? అమ్మో ఇవ్వరు, వాళ్ళకైతే ఇవ్వరు. సేవకులకే ఉండటం. ఈరోజు పాస్టర్ గారు నా కొడుకు నా కూతురు నాలాగా ఉండకూడదు. సేవకుల పిల్లలే ఉద్యోగస్తులకు ఇస్తున్నారు చాలా మంది. ఇంకా లోకం ఏమి ఇస్తుందండి? గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు ఒక జీవిత భాగస్వామిగా ఉద్యోగం ఉన్నోడా, లేకుంటే భూమి ఉన్నోడా, అందగాడా, విని కాదు మనం కోరుకోవాల్సింది. వాడు యేసు ప్రభు ప్రత్యక్షతలు ఉన్నోడా, వాడు సేవకుడైనా పర్వాలేదు. సేవకుడు మించినంత ధన్యత ఉందా అండి? సేవకుడు మన ఇంటికి అల్లుడుగా వస్తే దాన్ని మించిన ధన్యత ఉందా? దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఎలా ఉండాలంటే మన కుమార్తెలు ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. దైవ ప్రత్యక్షతలు. వాళ్ళ యవన కాలానికి రాకముందే దేవుని వాక్యంతో నింపబడి దైవ ప్రత్యక్షతలతో ప్రవచిస్తూ ప్రవచన వాక్యాన్ని లోకానికి చెబుతూ అనేకులు క్రీస్తులోనికి నడిపించే విధంగా ఉండాలి మన పిల్లలు. వాళ్ళు ప్రభుని నమ్ముకోవడమే కాదు, ప్రత్యక్షతలు అంటే అనేకులను యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. స్త్రీలు చెప్పటం లేదా సువార్త? ఈరోజు చాలా మంది వీధిలో స్త్రీలు కూడా సువార్త చేస్తా ఉన్నారు. స్త్రీలు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. స్త్రీలు కూడా పాటలు పాడుతూ ఉన్నారు. చాలా మంది మా కొడుకు నేర్పండి అన్న వాయిద్యాలు, మా కొడుకు నేర్పండి అన్న పాటలు. మరి కూతురు ఏమైపోవాలా? ఇంటికి కూర్చొని అదిగో నందిత ఎప్పుడు చూడు ఆడ కూర్చునే తోముతూనే ఉంటుంది, బట్టలు తోముతూనే ఉంటుంది. ఎందుకమ్మా ఇట పెంచేది? చర్చి దగ్గర పంపారా బాబు, ఏమన్నా చక్కగా పాటలు నేర్చుకుంటుంది అంటే. నేను ఎప్పుడు చూడు ఆన్నే కూర్చొని తోముతా ఉంటుంది నందిత. అయితే ఇదే నా పిల్లలను పెంచేది? ఎందుకు వాళ్ళు పాటలు పాడకూడదు? ఎందుకు వాళ్ళు వాయిద్యాలు వాయించకూడదు? ఎందుకు వాళ్ళు వాక్యం చదవకూడదు? వాక్యం ఇతరులకు సువార్త ఎందుకు చెప్పకూడదు? ఎందుకు వాళ్ళు సేవకు రాను కాకూడదు? ఎందుకు వాళ్ళకు దేవుని ప్రత్యక్షతలు ఉండకూడదు? దేవుని బిడ్డలారా, మూల స్తంభములతో చెక్కిన నగరులో ఏమున్నాయంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. అందుకే దావీదు ఏమన్నాడు చెప్పండి? ఇక్కడ వాక్యం లేదు, అక్కడ పెట్టాం ఫ్లెక్సీలో. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు.
ఉండాలి, ఉందురుగాక. ఆ విధంగా ఉండాలంటే దేవుని ప్రత్యక్షతలు మనం చూసాం. మూల స్తంభముల మీద దేవదారు ధూలములు, బాధ్యతలు, బరువులు ఉంటాయి. బరువులు మోయాల కానీ భారంగా ఉండకూడదు మన పిల్లలు. మూల స్తంభములు అంటే వరుస క్రమమైన జీవితం. ఏం చూస్తున్నారు, ఎలా వెళ్తున్నారు మన పిల్లలు? వరుసలుగా ఉంటాయి మూల స్తంభం. అలా ఉండాలి. మూల స్తంభంలో చెక్కిన నగరంలో బంగారపు వస్తువులు మాత్రమే ఉంటాయి. విలువైన వాళ్ళుగా ఉండాలి మన పిల్లలు. బంగారం ముత్యంలాగా ఉండాలి మన పిల్లలు, మన కుమార్తెలు. మూల స్తంభంలో చెక్కిన నగరంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆశ్రయమైన దేవుని ప్రత్యక్షతలు ఉంటాయి. మన పిల్లలు కూడా దేవుని ప్రత్యక్షతలు, దైవ వాక్యాన్ని అనేకులు ప్రభువులోనికి నడిపించే విధంగా మన కుమార్తెలు మనం పెంచాలా. ఆ విధంగా యేసు ప్రభు సిలువను వాళ్ళకు చూపించి యేసు ప్రభు సిలువ వైపు వాళ్ళని నడిపించాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే నేను మరలా ఒకసారి మీకు హెచ్చరిస్తున్నాను, మీకు ఆహ్వానిస్తున్నాను. ఇంకా యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఉంటే తండ్రులకు, తల్లులకు నేను చెప్తున్నాను, మీ పిల్లలు మారాలంటే ముందు మీరు మారండి. ఇంకా యేసు ప్రభుని ఎరగని వాళ్ళు, ఆయన సిలువ ప్రేమను చూడని వాళ్ళు, ఆయన రక్షకునిగా అంగీకరించని వాళ్ళు ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మీటింగ్ ద్వారా మేము ఆహ్వానిస్తుంటున్నాం. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ కొరకు, నా కొరకే సిలువలో చనిపోయాడు. మనందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు. పిడిగుద్దులు తిన్నాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. నీకు నాకు రక్షణ భాగ్యం ఇవ్వడం కోసమే. ఇంకా లోకంలో ఉన్నావా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తల్లులారా? ఇంకా లోకంలో పాప ఆశలతో ఉన్నారా? మరి మీ పిల్లలు ఎలాగూ బాగుపడతారు? ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రండి. ఇప్పుడైనా మీ హృదయాన్ని మార్చుకోండి. దేవుని ప్రత్యక్షతలో మీరు ఉండండి. ప్రభు కొరకు జీవించండి. ప్రభు సాక్షిగా బ్రతకండి. రక్షణ, మారు మనసు పొందండి. యేసయ్యను మీ సొంత రక్షకుని అంగీకరించండి. ఆ విధంగా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఇక్కడున్న గ్లోరీ నందిత నగరునకై చెక్కిన మూలకంబంలో వల్ల ఈ బిడ్డలు ఉండాలని అటు కృప దేవుడు ఇక్కడున్న మీకందరికి, మరి ముఖ్యంగా ఈ బిడ్డలిద్దరికి అనుగ్రహించి ఆయన కృప ధారాళంగా ఇచ్చునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. చివరి సమయంలోనికి వచ్చాం ప్రియ దేవుని బిడ్డలారా. మన కొద్ది సమయంలో మనం ముగించుకోబోతుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ నందితను ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఒక స్తుతి కొడికను బట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ దైవ సేవకుల ద్వారా దేవుడు ఏ మాటలైతే ప్రకటించినారో ఆ మాటల ప్రతి హృదయంలో నా కుమార్తెలు నగరుకై చెక్కబడినటువంటి మూల స్తంభాలుగా ఉండాలని దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. ఆ వాక్యం ప్రతి విశ్వాసి హృదయంలో ఫలించినట్టుగాను వారు కుమారులు నగరుకై చెక్కబడిన మూల స్తంభాలుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అవునయ్యా, మా పిల్లలు ఇప్పటి వరకు వారి జీవితాలు పతనం అయిపోయాయి, వారి జీవితాలు పాడైపోయిన అనుభవాలు ఉన్నారయ్యా. ఈ లోకంలో పాపంలో, శాపంలో, అపవాది కర్రలతో ఉన్నారయ్యా. అయ్యా, ఈ దినము నుంచి నా తండ్రి దావీదు కుమార్తె లాంటి అనుభవాలు కావాలయ్యా. దావీదు కుమార్తెలైతే ప్రభా నగరుకై చెక్కబడినటువంటి ఒక మూల స్తంభాలుగా ఏర్పరచుకున్నావయ్యా. అటువంటి జీవితం నా కుమార్తెలకు ఇవ్వండి అయ్యా, నా కుమారులకు ఇవ్వండి అయ్యా అని ప్రతి ఒక్కరు ఈ రాత్రి మారు మనసు లేక, ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే ఇంకా మారు మనసు లేక ఈ వాక్యాన్ని అంగీకరించారు, ఇప్పుడే తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, నిత్య నివాసి, సర్వశక్తి గల మా తండ్రి, సర్వాధికారి, సర్వకృపానిధి నీకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి కోట ప్రకాశన్న మల్లేశ్వరక్కను బట్టి వారికి ఇచ్చినటువంటి గ్లోరీ నందితాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఏర్పాటు చేసినటువంటి యొక్క స్తుతి కోడికను బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయా, ఈ స్తుతి కోడిక ప్రారంభం నుంచి ఈ ప్రాంతం నీ మహిమతో దిగి వచ్చినందుకే నీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ ప్రాంతం అంతా మీరు ఆవరించి ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రం, మీరు ఇచ్చిన కరెంటును బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా నీ నామాన్ని కనపరిచాను తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అయా, మీ దాసులను బలపరిచినందుకే నీకు స్తోత్రం. మీ దాసులను మీరు అభిషేకించి తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకమైనతో మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రమయ్యా. అయా యేసయ్యా, దావీదు కుమార్తెలైతే నగరుకై చెక్కబడినటువంటి మూల స్తంభాలుగా ఉన్నారు నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. అయా వాక్యం ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో గ్లోరీ నందిత కూడా ప్రభా దావీదు కుమార్తె లాంటి అనుభవాలు మీరు స్థిరపరచండి అయ్యా. అయ్యా, ఒక మూల స్తంభాలుగా తల్లిదండ్రులను భారాన్ని మోసేవారిగా ఉండాలయ్యా. అయా, తల్లిదండ్రులకు లోబడుతూ అయా మీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచు ప్రభా ఈ లోకానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని వారికి దయచేతండి, నీకు స్తోత్రమయ్యా.
అయా బిడ్డల ఒక క్రమాన్ని దయచేయండి అయ్యా. అయా నగరులో స్తంభాలు ఏ రీతిగా ఒక క్రమం కలిగి ఉన్నాయో అటువంటి క్రమం వరుస వారీగా ప్రభా క్రమం కలిగి ఉన్నాయా. అటువంటి జీవితాన్ని బిడ్డలకు దయచేతండి. వారి నీ సన్నిధిలో ఒక క్రమము కలిగి కుటుంబంలో ఒక భయభక్తి కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి ప్రభా. అయా అటువంటి నగరులో ఒక బంగారం విలువైన వాటిని పెట్టి ఆ బిడ్డలు లోకానికి విలువైన వారిగా ఒక సౌందర్యవతులుగా అయా ఎస్ఐ లోకానికి సంబంధించిన సౌందర్యము కాదయ్యా, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని పొందుకొని అయా లోకానికి మీకు మాదిరికరమైన బిడ్డలుగా ఉండాలి ప్రభా. అటువంటి జీవితాన్ని బిడ్డలకు దయచేయండి అయా. ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళికను నెరవేర్చే బిడ్డలుగా ఉండాలయ్యా. దేవుని మాట వింటూ అనేకులకు ప్రభా మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేకులు నీ వైపు మార్గంలో తిప్పే బిడ్డలుగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయా వాక్యం ఇచ్చిన సేవకులను కూడా బలపరచండి, అభిషేకించండి. ఇంకా ఉన్నతమైన ఉపదేశ మాటలతో నింపండి. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే నీ మాటలు అంగీకరించి పశ్చాత్తాపడి ప్రభా నీ వాక్యానికి లోబడతా ఉన్నారో హృదయం ఇప్పుడే మీరు తెరచినందుకే నీకు స్తోత్రమయ్యా. ఆనాడు లూదియమ్మ హృదయాన్ని తెరచినట్టుగా ఈ మధ్యాహ్న సమయంలో మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక ప్రభా. మీరే గొప్ప కార్యాలు జరిగించండి అయా. యేసయ్యా ప్రకాశాన్న మల్లేశ్వరను దర్శించండి, బలపరచండి. ఆ కుటుంబాన్ని కూడా ఇంకా ఆత్మీయతలో బలపరచండి, స్థిరపరచండి. ప్రకాష్ అన్నకు నిజమైన రక్షణని ఇచ్చినందుకై స్తోత్రం. సంపూర్ణమైన రక్షణ, విడుదల, మారుమనసు దయచేతండి. నిందు భయభక్తి కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలయ్యా. గ్లోరీ నందితాను కూడా దర్శించండి అయా. నీ ఎందు భయభక్తి రెప్కాలంటే అనుభవాలు దయచేతండి అయా. సౌందర్యవతి అయా తండ్రి, ఆత్మీయంగా ఎదుగుదల దయచేతండి. లోతైన అనుభవాల బిడ్డలను స్థిరపరిచి నేను భయభక్తి కలిగి జీవించే బిడ్డలుగా మార్చండి అయా. ఈ కూడికను ప్రారంభం నుంచి మహిమకరంగా అద్భుతంగా మీరు జరిగించారు, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. అయా కుటుంబాన్ని ఆశీర్వాదకరముగాను వచ్చిన ప్రతి ఒక్కరి దీవెనకరంగా మహిమకరంగా జరిగించి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమున్నతమైన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము